అందరికీ నమస్కారం. ఈరోజు నేను మాట్లాడబోయేది సాధారణ అంశం గురించి కాదు, రాజకీయ ఆరోపణ అంతకంటే కాదు. మరి ఇది కోట్లాది ప్రజలు హిందువులు గుండెల్లో లేపినటువంటి మంట గురించి, ఇది మన విశ్వాసం పైన జరిగినటువంటి దాడి గురించి, ఇది తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మహాప్రసాదం లడ్డూపై జరిగిన ఘోర అవమానం గురించి, అపచారం గురించి. తిరుపతి అంటే కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, ఇది కోట్ల భక్తుల నమ్మకం. ఈ నమ్మకానికి ప్రతీకే శ్రీవారి లడ్డూ ప్రసాదం. అలాంటి మహాప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారంటే అది తప్పు కాదు, అది నేరం, అది పాపం. ఇది భక్తుల మనోభావాలకి కత్తిపోటు లాంటిది. పాలు లేదు, పెరుగు లేదు, వెన్న లేదు, అయినా 60 లక్షల నెయ్యి తీసుకొచ్చారు. ఎలా తయారైంది దేవుడికే అర్థం కావాలి. అసలు ఆవులు లేని కంపెనీలకి ఇలాంటి కాంట్రాక్టులు ఎలా ఇచ్చారు? పాల వ్యాపారం చేయనటువంటి కంపెనీలకి ఇలాంటి కాంట్రాక్టులు ఎలా ఇచ్చారు? అది గత ప్రభుత్వం మరి బాధ్యత తీసుకుని సమాధానం చెప్పాలి. తప్పు చేసిన వాళ్ళందరికీ శిక్ష పడాలి. ఇది ఏమి యాదృచ్ఛికం కాదు, ఇది ప్రణాళికాబద్ధంగానే జరిగింది. మనం చూసినట్లయితే కనుక సిట్ దర్యాప్తు ప్రకారం అనేక రసాయనాలతో మరి పామాయిల్ కలిపి నెయ్యిలాగా చూపించి 60 లక్షల కెమికల్స్ని మరి లడ్డూ ప్రసాదంలో వాడారు. గత 5 ఏళ్లలో 2019 నుంచి 2024 వరకు 1,61,00,000 నెయ్యి సరఫరా చేశారు. అందులో 60 లక్షల కిలోల నెయ్యి మరి కల్తీది. కేవలం రసాయనాలు పెట్టి మరి 20 కోట్ల లడ్డూలు తయారు చేసినటువంటి పరిస్థితి. ఆ రోజు నుంచి మరి ఆ రోజుల్లో 5 సంవత్సరాల్లో మరి 20 కోట్ల లడ్డూలు మన అందరం తిన్నాం. భక్తుల మనోభావానికి వ్యతిరేకంగా తయారు చేసినట్టు కల్తీ లడ్డూలు మనం చూసినట్లయితే కనుక ఎన్డీడీబీ నివేదికలో జంతు కొవ్వు ఆనవాళ్ళు ఉన్నాయని చెబితే, మరి ఇవాళ లేటెస్ట్గా చేసినటువంటి దర్యాప్తులో పాలు లేదు, వెన్న లేదు, నెయ్యి లేదు. అంటే ఇది ఇంకా పెద్ద కుట్ర, అనుకున్న దానికంటే పెద్ద మోసం అని చెప్పి తేలింది. 5 ఏళ్లలో మనం అనుకున్నట్టుగా 160 లక్షల కిలోల నెయ్యి చేశారు. ఇందులో ప్రతి ఒక్కరికి కమిషన్లు వచ్చినాయి. వైసీపీ ప్రభుత్వం చిన్నవాళ్ళు అయితే దండుకున్నారు, పెద్దవాళ్ళు అయితే హవాలాలో మరి డబ్బుని అటు ఇటు మార్చుకున్నారు. వాళ్ళ జేబుల్లోకి వెళ్ళి దేవుడి పేరుతో దోపిడీ చేశారు. భక్తుల విశ్వాసాన్ని మరి నాణ్యంగా మార్చి లాభాలు కొట్టేశారు. ఇంత జరుగుతుంటే కొందరు నేతలు ఏమంటారంటే కల్తీ సహజమే అంటారు. ఇది వాస్తవా? కల్తీ సహజం ఎలా అవుతుంది? అవ్వకూడదు. అది మహాప్రసాదంలో, తిరుపతి వారి మహాప్రసాదంలో మరి భక్తుల్ని ఏమన్నా మూర్ఖులు అనుకుంటున్నారా? దొంగతనం చేసి పట్టుబడిన దొంగ, నేను చిన్న దొంగను కాదు, బంగారం దొంగలించాను కాబట్టి పెద్దవాడిని అని చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. నెయ్యిలో కల్తీ చేసి ఇది పెద్ద విషయం కాదంటున్నారు వైసీపీ నాయకులు. అదేమన్నా అంటే రోడ్ల మీదకి వచ్చి బరి తెగించి ఏ మాట పడితే ఆ మాట పార్టీ నాయకుల్ని, తెలుగుదేశం పార్టీ వాళ్ళని, జనసేన పార్టీ నాయకుల్ని ఏ మాట పడితే అది మాట్లాడుతున్నారు. ప్రజల్లో విధ్వంసం క్రియేట్ చేస్తూ ఉన్నారు. వెంకటేశ్వర స్వామి కోట్ల మందికి జీవనాధారం. అలాంటి స్వామి వారి మహాప్రసాదాన్ని అపవిత్రమై చేయడం అంటే అది క్షమించరాని నేరం. ఇది ధర్మంపై యుద్ధం చేస్తున్నటువంటి నిబంధనలు ఉద్దేశపూర్వకంగానే మార్చారు. ఇలాంటి కంపెనీలకి ఇలాంటి కాంట్రాక్టులు కట్టుబెట్టి మరి ఆ రోజు కల్తీ జరగడానికి ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నవారు, టీటీడీ చైర్మన్లు మరి అందరూ కలిసి దోహదం చేసి డబ్బులు సంపాదించుకోవడం ఒక్కటే ముఖ్య లక్ష్యంగా పెట్టుకుని మరి డబ్బులు చేశారు. ప్రతి కేజీలోనూ మరి 25% మరి కమిషన్లు వెళ్ళినాయి అన్నట్టుగా మరి చూస్తూ ఉన్నాం. మేమందరం అడిగేది ఒకటే సూటి ప్రశ్న, పాలు లేకుండా నెయ్యి ఎలా తయారైంది? ఆవులు లేకుండా నెయ్యి సరఫరా ఎలా జరిగింది? కోట్ల లడ్డూలు మరి ఎవరి అనుమతితో తయారైనాయి అనేది జవాబు చెప్పాలి. ఇది రాజకీయ విషయం కాదు, ఇది ధర్మం విషయం, ఇది విశ్వాసం విషయం. దేవుడి పేరుతో దోపిడీ చేసిన వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే శిక్ష ఖచ్చితంగా పడి తీరాల్సిందే. భక్తుల్ని అవమానించొద్దు, వారి విశ్వాసాన్ని చిన్నచూపు చూడొద్దు, తిరుమలని అవినీతి కేంద్రంగా మార్చొద్దు. శ్రీ వెంకటేశ్వర సాక్షిగా నిజం వెలుగులోకి రావాలి, బాధ్యతలు శిక్షపడాలి, భక్తులకు విశ్వాసం పునరుద్ధరించాలి. ఖచ్చితంగా తప్పు చేసిన వారికి శిక్ష పడే వరకు మేమందరం భక్తులుగా పోరాటం చేస్తూనే ఉంటాం. జనసేన పార్టీ అలాగే ఉమ్మడి ప్రభుత్వం కలిసి పోరాటం చేస్తాం.
తప్పు చేసిన వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే వాళ్ళకి శిక్ష పడి తీరాల్సిందే. ఇది వాళ్ళకి కల్తీ జరగలేదంటున్నారు, కల్తీ నెయ్యిచ్చి. అలాగే రోడ్ల మీదకి వచ్చి కావాలని చెప్పి ఎప్పుడైతే ఈ దర్యాప్తు పూర్తయిందో కావాలని రోడ్ల మీదకి వచ్చి అల్లర్లు చేయడం మొదలుపెట్టి మరి ప్రజాప్రతినిధుల్ని, ప్రజా నాయకుల్ని ఏ మాట పడితే అది మాట్లాడుతున్నారు. అంబటి రాంబాబు లాంటి నాయకులు ఖచ్చితంగా అలాంటివి ఇంకొకసారి జరగకుండా చట్టం కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఆయన సడన్గా కుల నాయకుడు అయిపోయాడు. మొన్నటి వరకు ఏది పడితే అది తన సొంత సామాజిక వర్గాన్ని కూడా అనడానికి మొహాట పన్నోడు ఇవాళ రోజున కాపు నాయకుడిని లేకపోతే తన సొంత సామాజిక వర్గానికి నాయకుడిని అయిపోయినని చెప్పుకున్నాడు. ఖచ్చితంగా అలాంటి దుష్ప్రవర్తన మరి చట్టం తన పని చేసుకుంటుంది. అలాగే అంబటి రాంబాబు గారి ఇంటి మీదకి వెళ్ళిన వాళ్ళని చట్టం కేసులు బనాయించారు. ఎంతటి వారైనా సరే వారికి కూడా శిక్ష పడుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా అప్పుడు అంబటి రాంబాబు గారు అంటున్నారు కదా, ఇప్పుడు కులాలన్నింటి విడగొట్టి మామూలుగా ఈ కులం అంటే ఒక ఇదిగా రావాలి, కుల నాయకుడినే నేనని చెప్పుకున్నారు కదా పూర్వం నుంచి వచ్చేసరికి. ఎప్పుడు చెప్తున్నాడండి? మీరు గత ఇంటర్వ్యూలు వెళ్ళి చూడండి. నాకు ఉన్నది కాపు కులం కాదని ఖచ్చితంగా చెప్పాడు. ఆయన కుల నాయకుడు ఎప్పుడు కాలేదు. మరి కాపుల హక్కుల కోసం ఏ రోజు పోరాడాడు? ఏ రోజు పోరాడలేదు. ఇవాళ రోజున అవకాశవాదంగా ఇలాంటి ఏమన్నా మాట్లాడుండొచ్చు కానీ ఎప్పుడూ ఆయన కుల నాయకుడు కాలేదు. ఖచ్చితంగా తప్పు చేస్తూనే ఉన్నారు. తప్పు చేసిన వాళ్ళని వెనకేసుకొస్తే ఎవరైనా సరే తప్పు చేసినట్టు. మీరు యువతకు మీరు ఇచ్చే సందేశం అందరూ వాళ్ళ చట్టాన్ని అందరు చక్కగా కలిసికట్టుగా ముందుకెళ్ళాలి సమన్వయంతో. తప్పు చేసిన వాళ్ళకి ఎలా అయినా సరే శిక్ష పడుతుంది. దానికి చట్టాలు ఉన్నాయి, దానికి పోలీసులు ఉన్నారు, కోర్టులు ఉన్నాయి. ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడుతుంది. యువకులందరూ సామరస్యంతో ముందుకెళ్ళాలి. ఖచ్చితంగా ఇంట్లో కల్పించుకోకుండా చట్టానికి తన పని తను చేసుకునేవాడు.